కష్టపడి చదివి పట్టా అందుకునే వేళ ఆ విద్యార్థి చేసిన ఒక చిన్న అతి తెలివి పని అతన్ని ఇబ్బందులు పడేసింది. కాన్వకేషన్ వేదికపై వెకిలి చేష్టలు చేస్తూ క్రమశిక్షణ తప్పిన ఒక విద్యార్థికి ప్రొఫెసర్ గట్టి షాక్ ఇచ్చారు. డిగ్రీ కావాలంటే పద్ధతిగా రా, లేదంటే వెనక్కి వెళ్ళు అంటూ స్టేజ్ మీదే క్లాస్ పీకారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. గౌన్ వేసుకున్న విద్యార్థి స్టేజ్ మీద డాన్స్ లాంటివి చేయడం, ప్రొఫెసర్ సీరియస్ అవ్వడం, విద్యార్థి వెనక్కి వెళ్లి మళ్లీ నడుచుకుంటూ రావడం. సాధారణంగా పట్టా ప్రదానోత్సవం అంటే అదొక పవిత్రమైన సందర్భం. విద్యార్థులు ఎంతో వినయంగా పట్టా తీసుకోవడం అనుమతి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. పట్టా తీసుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చిన ఒక విద్యార్థి ఆ ఆనందంలో గంతులు వేస్తూ వెకిలి చేష్టలు చేస్తూ ప్రొఫెసర్ దగ్గరకు వెళ్లాడు. విద్యార్థి ప్రవర్తన చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ పట్టా ఇవ్వడానికి నిరాకరించాడు. ఇది క్లబ్ కాదు, కాన్వకేషన్ హాల్ అంటూ హెచ్చరించారు. వెంటనే ఆ విద్యార్థిని వెనక్కి పంపించి మళ్లీ క్రమశిక్షణతో నడుచుకుంటూ వస్తేనే డిగ్రీ ఇస్తానని ఖరాఖండిగా చెప్పారు. దీంతో ఆ విద్యార్థి విత్తరపోయి వెనక్కి వెళ్లి మళ్లీ వినయంగా నడుచుకుంటూ వచ్చి పట్టా తీసుకోవాల్సి వచ్చింది. నిజానికి ఆనందం ఉండాలి, కానీ అది అవతలి వారిని లేదా ఆ వ్యవస్థను అవమానించేలా ఉండకూడదు. ఆ ప్రొఫెసర్ తీసుకున్న నిర్ణయం ఆ విద్యార్థికి జీవితాంతం గుర్తుండిపోయే పాఠమని చెప్పక తప్పదు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర వార్తల కోసం చూస్తూనే ఉండండి.